వైసీపీ అధినేత అరుదైన ఆట. ప్రధాన ప్రతిపక్షం చిటపట. కఠినంగా ముందుకెళ్తున్న జగన్. కొందరికి మోదం, మరికొందరికి ఖేదం. సాధారణంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా 30% మంది సిట్టింగ్ అభ్యర్థులను మార్చేయడం అనేది జరగదు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏమాత్రం సంకోచించకుండా సిట్టింగ్లకు నో చెప్తున్నారు. ఓ కొత్త తరహా రాజకీయానికి తెరతీస్తున్నారు. బంధాలు, బంధుత్వాలు, అయిన వాళ్ళు, స్నేహితులు, సామాజిక వర్గ సమీకరణాలు అలాంటివి ఏవీ చూడకుండా కేవలం సర్వేలని శాసనాలుగా భావించి ఆయన అభ్యర్థులను నిర్ణయిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, బహుశా దేశ రాజకీయాల్లో ఒక విచిత్ర పరిస్థితి. జగన్ రాజకీయంగా డక్కాముక్కులు తిన్న వ్యక్తి. తన తండ్రి రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా ఉన్నత స్థానాన్ని అందుకున్న ఆయన కుటుంబం వైఎస్ మరణించిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా ఓదార్పు యాత్ర చేసి జగన్ ఇబ్బందులు పడ్డారు. 16 నెలల జైలు జీవితం ఆయనకి ఎన్నో నేర్పించింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2014లో జరిగిన విభజన బాధిత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారాన్ని త్రుటిలో కోల్పోయింది. అనంతరం వారి నుంచి వదిలిన బాణంలా ఆయన అధికార పీఠం వైపు దూసుకుపోయారు. అధికారాన్ని సాధించడం కోసం 5 ఏళ్లు చాలా కష్టపడ్డారు. అసెంబ్లీలో పోరాడారు, పాదయాత్ర చేశారు, నవరత్నాల హామీలిచ్చి ప్రజల మన్నన పొందారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ తర్వాత మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. అద్భుతమైన విజయంతో ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా 23 మంది ఎమ్మెల్యేలు ఆయనకు జలకిచ్చి తెలుగుదేశంలో చేరిపోయారు. ఇది వైకాపా అధినేతను మరింత దృఢంగా మార్చింది. అభ్యర్థుల ఎంపికలో ప్రజాదరణను మాత్రమే ఆయన ప్రతిపాదికంగా తీసుకుంటున్నారు. తమ భేదాలు జగన్కి ఉండవు. గెలిస్తే చుట్టూ చేరి భజనలు చేసేవాళ్ళు, పదవులు ఆశించేవాళ్ళు, అధికారం అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించే వాళ్లే అధికారం కోల్పోతే ఎలా మారిపోతారో ఆయనకు తెలుసు. తాను అధికారానికి దూరమైన మరుక్షణం గెలిచిన ఎమ్మెల్యేలో ఎంతమంది తనతో ఉంటారో ఎవరికీ తెలియదు. ఎలాంటి ఎమోషన్స్కి తావు లేకుండా ఆయన నిస్సంకోచంగా చాలామందికి టికెట్లు ఇవ్వలేమని చెప్తున్నారు. ఈ విషయం తెలిసి ఏమీ చేయలేని పరిస్థితుల్లో కొంతమంది మౌనంగా ఉంటున్నారు. మరికొందరు మాత్రం అప్పుడే ఆయనపై మాటల దాడిని ప్రారంభించారు. బహుశా దీన్ని కూడా జగన్ ఊహించే ఉంటారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పరిస్థితిని జగన్ కళ్ళారా చూస్తున్నారు. అధికారంలో ఉండగా చంద్రబాబు చుట్టూ తిరిగిన నాయకులు, ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆయన అరెస్టు తర్వాత అంటీ ముట్టనట్లు నటించడం జగన్ గమనించారు. అధికారం ఉంటేనే విలువని, లేకపోతే ఏ నాయకుడైనా ఒంటరినని ముఖ్యమంత్రికి తెలుసు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఇప్పుడు తిడుతున్న వాళ్ళలో సగం మంది మళ్ళీ తనని ఆశ్రయిస్తారని కూడా జగన్కి అర్థమైపోయింది. అందుకే ఓడిపోతారు అనుకున్న ఏ వ్యక్తికి సీట్ ఇవ్వడం లేదు. రెక్కల కష్టం మీద గెలిచిన పార్టీని మళ్లీ తన పథకాలు అధికారంలోకి తీసుకొస్తాయని జగన్ నమ్మకం. అభ్యర్థులకు ప్రజల్లో ఉండే వ్యతిరేకత వల్లే పార్టీ ఓడిపోవచ్చని ఆయన భావిస్తున్నారు. అందుకే డౌట్ ఉన్న అభ్యర్థులను మార్చేస్తున్నారు. 5 ఏళ్లు ప్రతిపక్ష నేతగా, మరో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాకలు తీరిన అనుభవం ఆయనది. ఈ లెక్కలు ఎంతవరకు కరెక్టు అనేది రాబోయే ఎన్నికల్లో తెలుస్తాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.